రాజకీయ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆళ్ళ పార్టీలకి సంబంధించి నాయకులు కొంచెం ప్లీజ్ టేక్ కేర్ అండి వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత? ఏదో పార్టీ కోసం మాట్లాడారు, సెలబ్రిటీలు అయ్యారు, లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయ్యారు. ఒక ప్రపోజల్ వెళ్ళింది. ఈ రోజున వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండట్ల. పార్టీ నుంచి తీసేశారు బావుంది. అదే ముందు కంట్రోల్ ఇచ్చుంటే వాళ్ళ పదజాలాలు మార్చుకునేవాళ్ళు, ఇంత వల్గర్‌గా మాట్లాడేవాళ్ళు కాదు. ఇలా కార్యకర్తల గురించి నేను చాలా సందర్భాల్లో విన్నానండి. ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు. రాజకీయ పార్టీ నచ్చింది, రాజకీయ నాయకుడు, అధినేత నచ్చారు. వాళ్ళ సొంత ఆస్తులు కూడా పెట్టుకొని, వాళ్ళ సొంత సంపాదించే డబ్బు పెట్టుకొని ఆహ్, పార్టీ గురించి పనిచేసిన వాళ్ళు, పార్టీ గురించి ఖర్చు పెట్టిన వాళ్ళున్నారు. తర్వాత ఆ పై అధికారులు మమ్మల్ని పట్టించుకోలేదండి అని డ్రాప్ అయిపోవడం, లేకపోతే పార్టీ కార్యాలయాలు కొట్టేసి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకో పార్టీలో చేరటం ఇవి కామన్‌గా జరుగుతూ ఉంటాయి. కార్యకర్తలు చాలా ఇంపార్టెంటు. ప్రతి రాజకీయ అధినేతలు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ లీడర్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్‌లు ఇవ్వడము ఇవన్నీ కామన్. వాళ్ళకేదైనా కష్టం వస్తే ముందెళ్ళటం అయన్నీ బానే ఉంటాయి. వాళ్ళు ఏ పద్ధతిలో నడవాలి? ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో నడవకపోతే పార్టీని అనేస్తున్నారు గబుక్కుని. సో, కాబట్టి కార్యకర్తలు ఏ పద్ధతుల్లో నడవాలి, ఏ పదజాలాలు వాడాలి, ఎలా మాట్లాడితే పార్టీ సపోర్ట్ చేస్తది, ఎలా ఉంటే లీగల్ సపోర్ట్ వాళ్ళకి దొరికిద్ది, ఎలా ఉంటే వాళ్ళని అవాయిడ్ చేస్తాం అనేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళ హద్దులు వాళ్ళకి తెలుస్తాయి.